ప్రేక్షకులందరికీ కూడా ఆ యొక్క నాగేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు. నాగేశ్వర స్వామి అని చెప్పడం మనకు ఉండే ఉద్దేశ్యం ఏంటంటే, ఇప్పుడు నేను చెప్పబోయే ఏదైతే ఒక పరిహారం అనేది ఉంటుందో, అది ఖచ్చితంగా నాగేంద్రునితో ముడిపడి ఉన్నది. ఆ రకమైన విశిష్టతని మనం చూపించడం అనేది కూడా ఉంటుంది గనక, ఈరోజు మరి వారి యొక్క దివ్య ఆశీస్సులతో వారికి ప్రణామాలు అర్పిస్తూ, మనం ఇప్పుడు అసలైన విశేషాల్లోకి పయనిద్దాం. 14వ తారీఖు సోమవారం మనకి శతభిష నక్షత్రంతో కూడిన చవితి రావటం అనేది జరిగింది. ఇక్కడ ఎప్పుడైనా సరే నాగుల్ని ఆరాధించడానికి గాని, లేదా రాహుకేతువుల్ని ఆరాధించడం గాని, ఎప్పుడైనా సరే మనకి రాహు నక్షత్రాల్లో సోమవారము, శుక్రవారము, మంగళవారము రాహు నక్షత్రాలొచ్చినప్పుడు అంటే ఆరుద్ర, శతభిషం, స్వాతి. ఈ 3 నక్షత్రాలు ఎప్పుడైనా సరే మనకి సోమవారం గాని, శుక్రవారం గాని, మంగళవారం గాని వచ్చినట్టయితే గనక రాహు, కేతు పూజ చేయించుకోవడానికి శాంతి, సర్పశాంతి మనం చేయించుకోవడానికి విశేష శుభప్రదం అని చెప్పడం అనేది జరిగింది. అలాగే మనకి కేతువు నక్షత్రాల్లో కూడా అంటే మంగళవారం నాడు అశ్విని, మరి మఖ, మూల నక్షత్రాలు మనకి మంగళవారం వచ్చినా, శనివారం వచ్చినా ఆ రోజు కూడా సర్పశాంతికి అనుకూలం అనేది కూడా ఉంటుంది. కనుక మొత్తం మీద ఇంచుమించుగా మనకి 5 రోజులు లేదా 4 రోజులు మనం ఈ సర్పశాంతిని ఎప్పుడైనా సరే ఆ నక్షత్రాలతో వచ్చినప్పుడు మనం చేసుకోవచ్చు. తర్వాత చవితి, పంచమి నాగులకి చాలా శ్రేష్టమైన దినాలు. అలాగే పౌర్ణమి కూడా కొంతవరకు మంచి రోజుగా మన వాళ్ళు తెలియజేయటం అనేది జరిగింది. కనుక ఈరోజు ఏదైతే మరి సోమవారం నాడు మనకి ఏదో ఇందాల్టివన్నీ కలిసొచ్చాయి. చవితి నక్షత్రం రావటం, తర్వాత శతభిష నక్షత్రం రావటం. ఇంచుమించుగా ఉదయం 6:50 అటు ఇటుగా కొన్ని కొన్ని పంచాంగాల్లో వ్యత్యాసాలు ఉన్నట్టుంటాయి. బట్ ఏదైనప్పటికీ కూడా 7 తర్వాత నుంచి మనకి ఇంచుమించుగా ఈ యొక్క శతభిష నక్షత్రం ప్రారంభమవుతుంది. అలాగే సోమవారం నాడు మనకి ఉదయం 7:30-9 దాకా కూడా రాహు కాలం ఉంటుంది. చూడండి ఎంత అద్భుతంగా మనకి ఈరోజు ఏదైనా సరే ఈ నాగేంద్రుడికి సంబంధించిన పూజలు చేసుకోవడానికి విశేషమైన శుభ ఫలితాలు ఇస్తాయని చెప్పడంలో కూడా ఎటువంటి సందేహం లేదు. ఏదైనా ఎవరికైనా సరే మీ జాతకాల్లో తరచూ ఇలా రాహు, కేతు దోషాలు ఉన్నాయని మనకంటే ఏదైనా సరే ఇవాళ మనం చూస్తున్న వేల లక్షలాది జాతకాలు పరిశీలిస్తున్నప్పుడు ఎక్కువగా పడే ఇబ్బందులు ఏదైనా ఉంటే గనక అది రాహు, కేతువుతో పట్టడం అనేది ఒకటి. తర్వాత కొంతవరకు కుజుడు, శనితో పట్టడం అనేది ఈ 4 గ్రహాల వల్లే మన జీవితాలు ఉల్టా పల్టా అవుతూ ఉండటం అనేది ఆకస్మికంగా ఎదగటం, ఆకస్మికంగా పడిపోతూ ఉండటం, కరెక్ట్‌గా మంచి జరుగుతుంది అనుకునే సమయంలో మరొక చెడు జరుగుతూ ఉండటం. ఇలా మానసికంగా ఎప్పుడూ కూడా ఒక ఉద్విగ్నత, ఒత్తిడి ఎదుర్కోవటం. ఇలాంటి పరిస్థితులన్నీ కూడా మనకి ఈ రాహు, కేతు వల్ల తరచూ ఏర్పడుతుంటాయి. అలాగే కొంతమంది జాతకాల్లో కుజ, శనుల వల్ల కూడా ఏర్పడుతూ ఉంటాయి. మరి వీటన్నిటికి మనం సాధారణంగా అందరూ అయితే గనక మనకి చెప్తూనే ఉంటారు. మీ జాతకంలో రాహుకేతు ప్రభావం ఉందండి. మీరు దానివల్లే తరచు ఇలా బాధపడుతున్నారని లేదా శని అండి ఇలాగని ఏదైనా మనకి జ్యోతిష్కులు తెలియజేయటం అనేదైతే ఉంటది. ఇది ఇక్కడ మనకి ఫలితాలనేది ఎంత ముఖ్యమో, పరిహారాలు కూడా సరైన దిశలో మనకి అవతల వాళ్ళు సూచించినప్పుడు దాని ఫలితం మరింత మంచిగా రూపుదిద్దుకోవడానికి ఎంతో కొంత మన యొక్క కర్మఫలం తగ్గించుకోవడానికి కూడా అవకాశం ఎక్కువ ఉంటుంది. మరి ఈసారి ఆ రకంగా మనం ఏదైనా సరే ఈ సర్పశాంతి చేయించుకోవడానికి అంటే రాహుకేతు పూజ మీరెప్పుడైనా సరే మీ యొక్క స్థానిక ప్రాంతాల్లో ఎక్కడైనా సరే రాహుకేతు పూజ చేయించుకోవాలి అనుకుంటే, ఆ రకంగా కూడా స్థానికంగా మీకు తెలిసిన చోట ఖచ్చితంగా చేసుకోవచ్చు. ఇది అనువైన రోజు, అనువైన కాలం కూడా మీకు తెలియజేయటం అనేది జరిగింది. తర్వాత మరి ఇక విశిష్టత బయట ప్రాంతాల్లోకొచ్చినప్పటికి ఏదైనప్పటికీ కూడా మోపిదేవి అనేది విజయవాడ, మచిలీపట్నాలకి దగ్గరగా మోపిదేవి అనేది, గుంటూరు దగ్గర పెదకాకని, తిరుపతి దగ్గర కాళహస్తి, పాలకొల్లులో రామలింగేశ్వర ఆలయం, ఇక ఇంతే కాకుండా నాసిక్ దగ్గర త్రయంబకేశ్వర్ ఇలా అనేక చోట్ల మనకి ఈ యొక్క సర్ప సంబంధించిన పూజలు కూడా జరుగుతూ ఉంటాయి. ఇవి మీకు తెలిసిన అంటే ఇంకా కొన్ని ఏదైనా సరే మీకు తెలిసిన చోట కూడా ఖచ్చితంగా ఈ రోజైతే గనక చేసుకోవచ్చు. సరే ఏదైనప్పటికీ కూడా నేను ఎలా చేసుకోవాలి అనేది అంటే బయట చేసుకోవాలనుకునే వాళ్ళకి బయట చేసుకున్న దానికి ఇప్పటిదాకా నేను తెలియజేయటం అనేదైతే జరిగింది. కానీ
శ్రమ లేకుండా మన ఇంట్లో కూడా మనం ఏదైనా చేసుకోవచ్చా? ఈరోజు మనం ఏ రకంగా ఈ యొక్క సర్పశాంతి చేసుకుంటే మంచి ఫలితాలు వస్తాయి అనేది కూడా ఒకసారి పరిశీలన చేద్దాం. ఈరోజు మీరు చేయవలసిందల్లా ఏంటి అంటే గనక తేలిగ్గా మీకు ఏదైనప్పటికీ కూడా ముగ్గులు వేయటం మన మహిళలకి చేతైతే గనక ఈ యొక్క బియ్య పిండితో మనం బయట ఎలాగైతే ముగ్గులు వేస్తామో అలా ఒక చతురస్రాకారంలో ముందు ఒక ముగ్గు వేసి వాటి మధ్యలో 2 సర్ప బొమ్మల్ని వేయాలి అనేది కూడా ఉంటుంది. ఆ రకంగా ఈ యొక్క సర్పం బొమ్మలు వేశాక వాటికి కొద్దిగా పసుపు, కుంకుమ అద్దినంటే చాలు. ఆ రకంగా చేసిన తర్వాత ఇక్కడ మనం ఈరోజు నువ్వులు అది తెల్ల నువ్వులైతే గనక శ్రేష్టం. తెల్ల నువ్వులు కొద్దిగా తీసుకొని మనం ఎలాగైతే బియ్యంతో అష్టోత్తర నామాలు చదువుతూ ఉంటామో, అలా ఈ యొక్క తెల్ల నువ్వులతో ఆ యొక్క నామాన్ని ఏదైతే ఉంటుందో ఓం నాగేంద్రాయ సర్వపాపహరాయ నమః. ఓం నాగేంద్రాయ సర్వపాపహరాయ నమః. ఓం నాగేంద్రాయ సర్వపాపహరాయ నమః. ఇలా 108 సార్లు చదువుతూ ఆ యొక్క నువ్వుల్ని వేయటం అనేది చెయ్యాలి. మనం ఏదైతే ఇక్కడ ఈ పాము బొమ్మ లాంటివి వేసి ఉన్నామో అక్కడ. అది వేశాక ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మంచం మీద కాకుండా మనం కింద చాప వేసుకొని లేదా మామూలు సాధారణ బొంత వేసుకొని పడుకోవాలి. అంటే ఈరోజు మంచం మీద పడక రాత్రి నిషేధం. ఇదొక్కటే ఈరోజు మనం పాటించవలసిన నియమం. ఆ రకంగా మీరు ఆచరిస్తున్నట్టయితే గనక మంచి ఫలితాలు రావటం అనేదైతే ఉంటుంది. ఇక ఇదే రోజు మనం చేయవలసింది ఏంటి అంటే గనక ఏదైతే తర్వాత ముగ్గు వేశాక దాన్ని తర్వాత మనం ఒక గంట అనంతరం శుభ్రంగా తుడిచేసి అక్కడ కొద్దిగా కల్లాపు జల్లేసి మనం చేసినట్టయితే చాలు. అయితే మరి ఈరోజు ఏదైనా నివేదన ఏం చేయాలి అంటే గనక కొద్దిగా పచ్చిపాలు నివేదన చేస్తే సరిపోతుంది. ఇంతకంటే మీరు చేయాల్సిందేం లేదు. అయితే మనం ఏదైతే మనం ఇందాక చెప్పిన మంత్రం ఉందో ఓం నాగేంద్రాయ సర్వపాపహరాయ నమః అనేది కొన్నాళ్ళ పాటు నిత్యం చదువుకున్నట్టయితే గనక తప్పకుండా మంచి ఫలితాలు రావడానికి కూడా ఉంటుంది. ఆ రకంగా మనం చేసినట్టయితే గనక తప్పకుండా రాహు, కేతువు నుంచి మనం విముక్తి పొందటంగా ఎంతో కొంత మంచి ఫలితాలు, స్థిరమైన మంచి ఫలితాలు పొందడానికి కూడా ఆస్కారం ఉంటుంది. ఇది అందరూ కూడా తేలిగ్గా చేసుకోగలిగిన పద్ధతి.